మనం గురువు గారి దగ్గరికి వెళ్ళటం, గురువుని మనం ఎలా అండి, చాలామంది గురువులు ఉన్నారు కదా, మనం ఎలాగా ఏ గురువుని మనం నమ్మవచ్చు, ఏ గురువుని మనం నమ్మకూడదు, ఎవరిని ఫాలో అవ్వచ్చు, ఎవరిని ఫాలో అవ్వకూడదు అని సామాన్యంగా మనకి అనిపిస్తుంటుంది. చూస్తున్నామండి, బయటన పేపర్లో పడుతుంది, చాలా చోట్ల పడుతుంది, గురువులని ఏంటో మోసం చేస్తున్నారు. ఒకసారి ఒక గురువు గారు ఒక ఇంటికి వచ్చారు. వస్తే ఏదో వాళ్ళ ఇంట్లో పూజ చేశారట. చేసి ఏదమ్మా కాస్త బంగారం ఇప్పించు అన్నారు. ఇప్పించి అక్కడ పెట్టి పూజ చేసి 2 రోజుల తర్వాత దాని డబల్ బంగారం ఇచ్చారు. చాలా బాగుంది, అసలు ఇది మహిమలు అంటే, గురువుగారు అంటే ఈయన అనిపించింది. అంటే మన మనసులో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తామో వాళ్ళకి తెలుసు. ఇచ్చేటప్పటికి ఆ నోట తెలిసి ఇలాగ పెట్టి ఒక పెద్ద కుండ పెట్టి దాంట్లో కనుక బంగారం వేసి ఒక వారం రోజులు ఇలా దానికి జపాలు, హోమాలు, తర్పణాలు ఇవన్నీ చేస్తే వారం రోజుల తర్వాత మూత తీస్తే అది కాస్త బంగారం డబుల్ అవుతుంది అని చెప్పారు. వచ్చింది గురువుగారు, మరి మా ఇంట్లో మీరు వేయించేసి ఇవన్నీ చేయించాలని. ఓ తప్పకుండా, నేను వచ్చిందే దానికోసం అన్నట్టు. అనగానే ఇంకా ఆవిడేమో మా అక్క చెల్లెళ్ళు కూడా పిలుస్తానండి, వాళ్ళ బంగారం కూడా తీసుకొద్దామండి, వీళ్ళని పిలుద్దాం వాళ్ళని పిలుద్దాం అంటే ఆయనేమో మా అప్పు చెల్లెళ్ళు కూడా పిలుద్దాం అన్నట్టు. వద్దండి, ఎందుకు అనవసరంగా అంటే మాస్టర్ గారు ఏమన్నారు, వాళ్ళ అప్ప చెల్లెళ్ళకి గొరికించుకునే యోగం ఉంది, వీళ్ళకి లేదు. తీసుకొచ్చారట, బంగారం అంతా కొండలో వేశారట. మొదలు పెట్టారట. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రసాదాలు, మరి దద్దోజనాలు, పులిహార్లు అన్నీ వెళ్ళిపోతున్నాయట. చాలా మహత్యంగా జరుగుతుంటే రోజు సందేశం ఇస్తున్నట్టు గురువుగారు. 4వ రోజు పొద్దున్నే అన్నీ ఉన్నాయి కానీ గురువుగారు కనిపించలేదు. ఇప్పుడు ఈ కొండను ఓపెన్ చేసి చూడడమా లేదా? అందులో ఇంకో కండిషన్ చెప్పారు, ఏంటి 7 రోజులు కాకుండా మధ్యలో కనుక కొండ ఓపెన్ చేస్తే ఉన్న బంగారం కూడా పోతుందని. ఇప్పుడు అదో గొడవ. చచ్చి చెడి మిగిలిన 3 రోజులు ఉగబట్టుకొని ఆ మూత తీశారట. తీసేటప్పటికి చిదంబర రహస్యం తెలిసింది అన్నారు. అంటే ఏం లేదు, అంతా మాయం. ఇంకానే మర్నాడు పేపర్లో వేశారట ఎర్రసిరాతో, ఏంటి గురువులని పేరే జనాలను ఎలా మోసం చేస్తున్నారో చూడండి అంటే. అప్పుడు మాస్టర్ గారు చెప్పారు, పిచ్చి వేషాలు వేయకండి, బంగారం డబల్ చేసుకోవాలని కక్కుర్తున్న వాళ్ళనే మోసం చేయగలిగాడు కానీ మిగిలిన ప్రజలను అందరినీ మోసం చేయగలిగాడా? మనం ఎలా వెళ్తున్నాం గురువు దగ్గరికి, మన యాటిట్యూడ్ ఏంటి, మనం ఎలా అప్రోచ్ అవుతున్నాం, దాన్ని బట్టి మనకి దొరికేవాడు ఉంటాడు. ఎప్పుడు గురువు శిష్యుడు చెప్పుల జతలా ఉంటారని చెప్పారు మాస్టర్ గారు. మరి అంటే ఎవరికి గంతకి తగ్గ బొంత, ఎవరికి ఎలా మన మనసులో వస్తుందో వాళ్ళకి అలాంటి గురువు లభిస్తాడని చెప్పారు. అంటే మనం చిత్తశుద్ధితో వెళ్తే అలాంటి గురువు దగ్గరికి మనం ఆటోమేటిక్గా వెళ్ళగలుగుతాం. అంటే మన వ్యూ ఇది. వాళ్ళ వ్యూ ఏంటి, వీడు చిత్తశుద్ధితో ఉన్నాడని వాళ్ళే మనని అనుగ్రహిస్తారనమాట. అనుగ్రహించేటట్టుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని మనకు అనిపిస్తుంది. అసలు విషయం అది. ఎలాగండి దీనికి ఎలాగ మరి అంటే మాస్టర్ గారి జీవితమే దానికి ఉదాహరణ అన్నమాట. ఏదో మార్కెట్కి వెళ్ళారట, ఒక గాయత్రి పటం కనిపించింట, చాలా బాగుంది అని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని గాయత్రి ఉపాసన మొదలుపెట్టారు. రోజు కూర్చుని గాయత్రి ఉపాసన చేస్తుంటే ఒక ఆయన పాదాలు దర్శనం ఇచ్చేట. కొన్ని రోజులకి అలాగా మెల్లగా నడుము వరకు దర్శనం ఇచ్చింట, ఇంకొన్ని రోజులకి అలాగా వక్షస్థలం వరకు, ఇంకొన్ని రోజులు అలా కంఠం వరకు, ఇంకొన్ని రోజులు అలాగా ముఖం వరకు. ఎవరయ్యా అంటే ఎవరో తెలియదు, ఒక సిద్ధ పురుషుల్లా ఉన్నారు, మీసాలు ఉన్నాయి. అలా రోజు ఈయనేమో సాధన చేసేది ఎవరిని, గాయత్రిని. ఆయనకి దర్శనం ఇచ్చింది ఎవరు, ఒక సిద్ధ పురుషుడు. ఎవరో ఈయన అనుకున్నట్టు అనుకుని అలాగ ఒకసారి వాళ్ళ స్నేహితుడు వాళ్ళ ఇంటికి వెళ్తే, ఇలా మాకు ప్రార్థనకు సమయం అవుతుంది, నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు కూడా వచ్చి కూర్చోవచ్చు, లేకపోతే మేము ప్రార్థన అయిన తర్వాత వస్తాం మాట్లాడుకుందాం అన్నట్టు.
చాలా నాకేం అభ్యంతరం లేదని చెప్పి ఆయన కూడా లోపలికి వెళ్ళేటప్పటికీ ఆ సివి గారు ఆ దివ్యమంగళం విగ్రహం కనిపించింది. అరే ఈయనే నాకు ప్రతిరోజు ధ్యానంలో కనిపిస్తుంది, ఎవరు ఈయన? ఈయన పేరు మాస్టర్ సివివి అంటారు, ఈయన ఒక సిద్ధ పురుషుడు. అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటారంటే ఇప్పుడు లేరు భౌతిక శరీరంలో. అంటే ఆ తర్వాత ఈయనకి లింకప్ అయింది ఏంటి, ఈయన 3వ సంవత్సరం నడుస్తున్నప్పుడు అప్పుడే కొత్తగా ఏబిసిడీలు నేర్చుకుంటుంటే వాళ్ళ నాన్నగారి దగ్గర ఓ పుస్తకం చూసి ఆ పుస్తకం మీద ఉన్న అక్షరాలు బిగ్గరగా చదివారట, సివివి అని. అప్పుడు వాళ్ళ నాన్నగారు తీసుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని, నాయన ఈయన ఒక సిద్ధ పురుషుడు, ముందు ముందు జీవితంలో నువ్వు ప్రణాళిక చేయాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఈయన నిన్ను గైడ్ చేస్తారని చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి లింక్ వచ్చిన తర్వాత ఏం చేశారు అంటే ఆయన జీవితాన్ని మొత్తం కూడా సమర్పణ చేసేసారు గురువుగారికి. మీకు పర్సనల్ లైఫ్ లేదా అంటే పర్సనల్ లైఫ్ అంటూ ఏం లేదు, అంతా మాస్టర్ గారి యొక్క అనుగ్రహం. 6 పిల్లలు, నా భార్యతో సహా నా కుటుంబాన్ని, నా విజ్ఞానాన్ని, నా సర్వస్వాన్ని ఆయనకి సమర్పణ చేసేసాను. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం రాలేదు అని చెప్పి మాస్టర్ గారు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ప్రసంగంలో చెప్పారు. అక్కడి నుంచి ఏం సందేశం వస్తుందో దాన్ని ఆచరించడం అనేది జీవితంలో పెట్టుకున్నారు. అక్కడి నుంచి ప్రాక్పశ్చిమ సమన్వయం చేసిన, హోమియో డిస్పెన్సరీలో పెట్టి ఇంతమందికి వైద్యం చేసిన, ఏ రచనలు చేసినా, మానవాళికి సంబంధించినది ఎవరితో సంభాషించినా, ఇవన్నీ కూడా సివివి గారికి అంటే ఆయన గురువు గారికి సమర్పణగా జీవితం అంతా కూడా నడిచింది. అయ్యో మాకు తెలియకేండి, మాకు తెలియదా, గురువుకి సమర్పణ మేము కూడా చేయట్లేదా అంటే గురువుగారు చెప్పేవాళ్ళు ఏంటంటే మన కోరికల లిస్ట్ తీసుకెళ్ళి గురువుగారు అందరి దగ్గర చదివేసి గురువుగారికి మనం కూడా భక్తితో సమర్పణ చేస్తూ ఉంటాం. ఏంటి, ఓ చిన్న చిన్న సాములారి పళ్ళని ఉంటాయి బయట మార్కెట్లో. అంటే మన ఇంటికి కొని తీసుకెళ్లాల్సినవేమో శుభ్రమైనటువంటి మంచి అరటిపళ్ళును, సోములారి పళ్ళు కావాలి అంటే వాడేదో ₹1కి 2 అరటిపళ్ళు ఇస్తాడు చిన్న ఇలా. అవి కిందన ఒక వడిలిపోయిన తోమలపాకు, అందులో ₹1 కాసు పెట్టి గురువుగారికి సమర్పణ చేసేసాం అనుకుంటాం మనందరం. ఎంత భక్తి అండి, నా దుంపదేగా ఎంత భక్తి, నాకు ఇంత సమర్పణ ఎవరన్నా ప్రపంచంలో చేయగలరా అనిపిస్తుంటుంది నాలంటి వాడికి. అది చేసేసి సమర్పణ చేసేస్తామండి. మళ్ళీ పొద్దునే మనం గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఇలా నేను కాశీ వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించి పంపించండి అంటే ఆయనకి ఏం చేయాలో మనమే చెప్పేస్తాం అన్నమాట. చేస్తే వద్దు నాయన అంట. ఏంటి ఇంత రిజర్వేషన్లు, ఎంత కష్టం, అసలే దొరకట్లేదు, వెయిటింగ్ లిస్ట్ ఇప్పుడే కన్ఫర్మ్ అయింది, ఇప్పుడు గురువుగారు వెళ్దామంటే వద్దంటున్నారు, ఎలాగా? ఏంటో గురువుగారికి ఇవన్నీ లౌకికమైన విషయాలన్నీ గురువుగారికి ఏం తెలుస్తాయి. మాస్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చేట ముహూర్తం పెట్టమని, ఏదో వ్యాపారం చేసుకుంటున్నాను దీనికి ఓపెనింగ్ చేయాలండి ముహూర్తం పెట్టండి అని వచ్చారు. వస్తే ఎందుకయ్యా మరి అర్జెంటుగా వెళ్ళాలన్నట్ట. ఎక్కడికంటే పుట్టపర్తికి వెళ్ళాలి, ఆయన ఆశీర్వచనం తీసుకున్నాం. మరి నీ దుంపతేగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం చేసి తీసుకుంటూ మళ్ళీ నాతో ముహూర్తం ఏంటిరా అంటే అవన్నీ ఆయనకేం తెలుస్తాయి. అంటే గురువుగారికి లక్ష్మీద్దిన వారి దగ్గరికి ఒక ఆయన వచ్చి అన్నట్టు ఏంటంటే, గురుగారు మీకు తెలియదండి, మీకు తెలియదు కానివ్వండి, మీరు సర్వజ్ఞులండి అని చెప్పారు. నా సర్వజ్ఞత్వం మండినట్టే ఉందిరా, సర్వజ్ఞులు అంటే ఏంటి అంతా తెలిసినవారు, మీకు తెలియదు కానీ మీరు సర్వజ్ఞులని చెప్పారు. అలాగే మన అభిప్రాయాలు అనే కళ్ళజోళ్ళలోంచి మనం ఎవరి గురువుని వాళ్ళు చూస్తుంటాం. ఒకే గురువు గారు అక్కడ ఉన్నది. వద్దనేటప్పటికి మన ప్లానింగ్ అంతా పాడైపోతుందేమో భయపడి, అది కాదండి గురువుగారు ఇంత కష్టపడి రిజర్వేషన్ చేయించుకున్నాం, మళ్ళీ అందరికీ ఒక బోగీలో దొరకవు, అక్కడికి వెళ్తే మీకు తెలుసు కదా మన సీట్లోకి వచ్చి మనం తోసేస్తారు, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి, మీరు ఆశీర్వదించి పంపించండి చాలు. సరే మనమే కోరుకున్నాం కదా, తదాస వెళ్ళరా నాయన మంచిదంట. మనం అక్కడికి వెళ్ళటమును, అక్కడ మనకి సృష్టి చేయడమును, మనం ఇంటికి వచ్చి ఏమనుకుంటాం, ఏంటో కాశీకి వెళ్ళాం పుణ్యక్షేత్రానికి, అది కూడా మాస్టర్ గారి దగ్గర
ఆశీర్వచనం తీసుకుని మరీ వెళ్ళాం, అయినా సుస్థి చేసింది ఏమిటో. కలికాలం అంటే ఇదేనండి అనిపిస్తుంది. కలికాలం అంటే ఆయన కాదు, ఆయన చెప్పింది చేయకుండా మనం అనుకున్నది చేద్దాం అనిపించడమే కలికాలం అంటే. గురువుగారు అన్నిటికన్నా ప్రపంచంలో కష్టమైంది ఏమిటి అంటే మాస్టర్ గారు ఏం చెప్పారు? చెప్పింది చెప్పినట్టు చేయటం అన్నారు. చెప్పింది మనం కొంచెం చెప్పనట్టన్నా చేస్తూ ఉంటాం, లేదా చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తూ ఉంటాం. కానీ చెప్పినట్టు చేయటం అనేటువంటిది మరి పుటం పెట్టినా చేత కాదు అని చెప్పారు. గురువుగారు అంటే మనకి అభిప్రాయం ఏంటి? ఆ శరీరంలో అలా ఉండటమే గురువుగారు. మరి మాస్టర్ గారికి గురువుగారు దర్శనం ఇచ్చేటప్పటికి భౌతిక శరీరంలో లేరే. మరి ఆయనకి గురువుగారు సమర్పణ చేశారా లేదా జీవితాన్ని? మనం కూడా చేసామని అనుకుంటాం. గురువుగారు వస్తున్నారు మన ఇంటికి, మనం అన్నీ రెడీ చేసుకోవాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత గురువుగారు ఏదో కారణం చేత రావట్లేదు. ఏదో మనం చాలా పాపం చేసి ఉంటాం. మాస్టర్ గారు ఏం చెప్పారు? ఇలా సివివి గారి పటం పెట్టుకున్నాం మనం ఇంట్లో. పెట్టుకుంటే అది సివివి గారి పటమా సివివి గారా? ఏది మనం ఏమనుకుంటున్నాం ఆయన్ని? భారతీయ భాషిక్ష అని చిన్నపిల్లలకి రాసినటువంటి పుస్తకం ఒకటి ఉంది. అందులో ఒక పాటలో మొత్తం సివివి గారి జీవితాన్ని అంతా కూడా ఇచ్చేశారు. ఆ పాటలో ఉంటుందన్నమాట. ఏంటి? తన చిత్రం పూజించిన ఇంటింటా తానుండి తోడు నీడయే నిలిచి ఇహపరములు సమకూర్చి అని ఉంటుంది. అంటే తన చిత్రాన్ని పూజించిన ఇంటింట్లో తాను ఉన్నట్టు. అంటే మనం ఆయన గురువుగారి పటం పెట్టుకుని రోజు దండం పెట్టుకుని వెళ్తుంటాం. అంటే మన భావన ఎలా ఉంది? గురువుగారికి పెడుతున్నావా, దండం పటానికి పెడుతున్నావా? పటానికి పెడుతుంటే ఇంకా అంటే మనం జాగ్రత్త పడుతున్నాం అని అర్థం. గురువుగారు ఉన్నారంటే గురువుగారు మన ఇంట్లో నిజంగా ఎలా ఉంటే రోజు కూడా మన ఇంట్లో అలానే ఉంటుంది. అంటే గురువుగారు వస్తున్నారంటే ఒక నెల రోజుల నుంచి ఉన్న దుమ్మంతా ఆ రోజు దులపడం, బూజులు దులపడం మొదలు పెడతాం. గురువుగారు రాగానే ఆ చాచని తుమ్ముతారు 2 సార్లు. ఏంటంటే మీరు వస్తున్నారు దులిపేమని దుమ్ము, ఆయన దుమ్ము దులిపినట్టు. లేకపోతే ఆయన వచ్చిన తర్వాత ఆయన గుమ్మల్లో నుంచోబెట్టి మొదలు పెడతాం. గురు పూజలు చేస్తున్నాం అంటాం. ఏమండి ముందు మనం మైకులు ఏర్పాటు చేసుకోవాలండి, ముందు మనం స్టేజ్ కట్టుకోవాలండి, అవన్నీ సమకూర్చుకోవాలండి. ఏం చేశారంటే మేము అన్నీ ఆయన చెప్పేశామండి, వాళ్ళకి పురమాయించేసాం. వెళ్ళి ఒకసారి చూసుకోండి అంటే గురువుగారు చూసుకుంటారు, మాకేం పర్వాలేదు. గురువు కర్మ కాలింది అన్నాడు. మనకు పని అప్పచెప్తే ఆయన వచ్చి మన పనులన్నీ ఆయన చేసి పెడుతుండాలి. అది గురువు అంటే. అంతే కదండి. ఎగ్జామ్స్ ముందు మనం గురువుగారి దగ్గరికి ఎందుకు వెళ్తాం? మనం చదివిన ఎగ్జామ్స్లో పడడానికి, మిగిలిన వాళ్ళందరికీ మనకి బాగా మార్కులు రావడానికి, తద్వారా మనకి మంచి ఉద్యోగం, ఇవన్నీ మన లిస్ట్ పట్టుకుని మనం గురువుగారి దగ్గరికి వెళ్ళి దండం పెడతాం. అంతేనా? గురువుగారు చూసుకుంటారు. లేదా అప్పటిదాకా చదువుకోరా ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఏముంది ఎగ్జామ్స్ ఏంటి, రాసేదెవరు, దిద్దేదెవరు, అంతా గురువుగారే కదా. అంటే ఫెయిల్ అయ్యాడు అనుకోండి, గురువుగారు దండం పెట్టినాను నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను? అదేంటి ఫెయిల్ అయినా గురువుగారే. మరి అన్ని గురువుగారు అన్నప్పుడు అది గురువుగారు కాదా? మనకి ఏ రకమైన ట్రైనింగ్ ఇవ్వాలో మన ఇష్టమేనా? అవన్నీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ మనం గురువుగారి పేరున చలామణి కట్టేస్తాం. అంటే మనం సాధించినవన్నీ మన పేరును, మనం సాధించలేనివన్నీ గురువుగారి పేరు. ఏంటోనండి, భగవంతుడు లేకపోతే ఆ శనీశ్వరుడు మా జాతకంలో ఇక్కడి నుంచి వెళ్తున్నాడండి, అందుకనే మేమేం ఏ పని తలపెట్టినా జరగట్లేదు. ఏంటండి మేము ఎంత ప్రేయర్ చేస్తున్నామండి, అయినా కానీ మాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి అనిపిస్తుంది ఎవరికి వాళ్ళకి. అంటే మనం గురువుగారి దగ్గరికి వెళ్ళండి దేనికి? ఏంటో అండి, ఎందుకు వెళ్తాం భగవంతుడి దగ్గరికి? మన కష్టాలన్నీ తీరుస్తాడనే కదా, లేకపోతే భగవంతుడు మనకేం పని? ఆఫ్టర్ ఆల్ ఆయన కూడా మనలాంటి వాడైతే ఇంకా ఆయన దగ్గరికి మనం వెళ్ళటం దేనికి? అంటే చెప్పారు గురువుగారు, ఒరే నాయన ఇలాంటి కాంప్లెక్స్లు తగ్గడం కోసం నాయన మనం వెళ్ళేది గురువుగారి దగ్గరికి. ఎందుకు కష్టాలు వస్తాయంటే, కష్టం వస్తే కానీ మనకి కనీసం గురువుగారిని తలుచుకోవాలనో భగవంతుడిని తలుచుకోవాలనో తెలియదు. మనకి అనుకున్నట్టు జరుగుతున్నంతకాలం ఏముంటాం? నేను చేశాను, నేను ఇవన్నీ సాధించాను, నా చేత నేను ఉన్నాను కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి
అని అనుకోవచ్చు నా బోటివాడు. లేకపోతే నేను ఉన్నాను కాబట్టి ఈ డిస్పెన్సరీలు అన్నీ ఇంత మహత్వపూర్వంగా నడుస్తున్నాయి, లేకపోతే నేనే లేని రోజున ఈ డిస్పెన్సరీ ఏమవుతుంది? ఏమవుతున్నాయినా నువ్వు చేయకపోతే నీకన్నా బాగా చేసేవాడు ఎప్పుడు పక్కనే ఉంటాడు. ఇది నీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం, ప్రకృతి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకో. మానవ జన్మ అనేది దుర్లభమైనటువంటి విషయం. ఉత్తమమైన జన్మ అంటారు. ఉత్తమమైన జన్మ మనం ఆచరించడాన్ని బట్టి ఉంటుంది. అంటే మనిషి శరీరాలతో పుట్టిన కొంచెం బాగా జంతువులుగా మనం పశుస్థితిలో ఉన్నటువంటి జన్మలు ఏంటి మానవ శరీరంతో, దానికన్నా కొద్దిగా ఇవల్యూషన్ వచ్చి పక్కవాడితో మనం వ్యాపార సరణితో మనం మన వ్యవహారాలు నడుపుకునేటువంటి కొద్దిగా పరిణామంలో ముందుకెళ్ళినటువంటి మానవ జన్మలు, మన పనులే జాగ్రత్త పెట్టుకొని మిగిలిన వాళ్ళని జాగ్రత్తగా మెయింటైన్ చేసి అందరితో మంచివాడిని అనిపించుకొని అలా జీవితం గడిపేసేటువంటి కొన్ని జన్మలు. నిజంగా మనం ఏదన్నా ఇంకోళ్ళకి పనికొచ్చే పని చేయడం చేసి దాని నుంచి మనకి ఏంటనంటే ఇంత మంచి సర్వీస్ చేస్తున్నాం, మేము పిఠాపురంలో డిస్పెన్సరీ పెట్టారు, ఇన్ని రోజుల నుంచి సర్వీస్ చేస్తున్నాం, మాకు ఒక పర్మనెంట్ కార్డు కూడా ఇవ్వలేదు, ఏంటో అంటే మనం పర్మనెంట్ కార్డు కోసం మనం చేస్తున్నాం సర్వీస్, ఎవరి కోసం చేస్తున్నాం? పర్పస్ ఆఫ్ లివింగ్ ఏంటి అంటే మనం ఈ ఫస్ట్ డోసులు కట్టే చోట పెట్టారనుకోండి, మన ఎగ్జాంపుల్ బాగా అలవాటు అయిపోయింది, మనం చాలా సంవత్సరాల నుంచి ఫస్ట్ డోసులు మాత్రమే కడుతున్నాం. ఏదో మాస్టర్ గారు వస్తున్నారని ఆ రోజు మనకి డిస్పెన్సరీ ఏర్పాటు చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మాస్టర్ గారు కొంచెం లేటుగా వచ్చారు. అంటే మనం సీనియారిటీ కదా సీసాలు అన్నారు మాస్టర్ గారు. సీసా అంటే సీనియర్ సాధకుట్టే. మాస్టర్ గారు వచ్చినప్పుడు వచ్చి కనిపించి అలా అలా అందరి ఎదురుగా కనిపించి నవ్వించేసి మళ్ళీ అయిన తర్వాత మాయమైపోవడం, అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే మాస్టర్ గారితో మేము సమకాలికులం అండి అని చెప్పుకునేవాడు. ఆయన కోవర్కర్స్ మేము అని చెప్పుకునేవాళ్ళు కూడా ఉన్నారు. మాస్టర్ గారు ఆయనకేం అభ్యంతరం లేదు మనం ఎలా చెప్పుకున్నా. అలా అభ్యంతరపడేవాడైతే మాస్టర్ గారు దేవుడు ఆ భగవంతుడు అవ్వడు. అలా సెన్సిటివ్గా ఫీల్ అయ్యేవాడు అలాంటి వాళ్ళు కాదు కదా మాస్టర్ గారు అంటే. మనకన్నా మరీ సామాన్యంగా ఉంటారు వాళ్ళు, చాలా కష్టం వాళ్ళని పట్టడం. వాళ్ళు చాలా సెన్సిబుల్గా ఉంటారు కానీ సెన్సిటివ్గా ఉంటారు మనలాగా. అంటే మన గుర్తుపెట్టుకున్నారా లేదా, ఈ లోపల ఎవరో కుర్రాడు వచ్చాడు వేరే సెంటర్ నుంచి, ఆ పని జరగడం కోసం వాడిని అక్కడ కూర్చోబెట్టేసాం, వాడేమో ఫస్ట్ డోసులు కడుతున్నారు అనుకోండి, ఇంకా మనం వచ్చి అలా కొరకొర చూస్తుంటాం అనమాట అందరం అంక మాట్లాడకుండా. సోదర బృందం అంటాం. మళ్ళీ ఈ సోదర బృందంలో ఎవరికి కూడా నేనంటే ఇది లేదు అనిపిస్తుంది లోపల. ఇంక సోదర బృందం ఏంటి మట్టి? సోదర బృందం అంటే ఏంటి? అందరూ మన సోదరులా ఉన్నారు, మనం కూడా వాళ్ళతో సోదరులా ఉండొచ్చు కదా. మనం రావడం లేట్ అయింది, వాడిని ఏమన్నా కూర్చోబెట్టి కట్టిస్తున్నారు, వీళ్ళకి బుద్ధి లేదు. నేను వచ్చే వరకు ఆగకూడదా, లేకపోతే నేను వచ్చిన వెంటనే వాడు ఖాళీ చేసి వెళ్ళాలి కదా. ఈ దక్షయజ్ఞం కథలో అదే చెప్పారు మాస్టర్ గారు. ఏంటంటే నా అంతటి వాడు వస్తే లేచి నుంచోలేదేంటి అనిపించింట ఆ భగవంతుడిని చూసి, పరమశివుడిని చూసి. వీడెవడు? శ్మశానాల్లో తిరిగేవాడు, పుర్రెలు మేళ్ళలో వేసుకుని తిరిగేవాడు, అడుక్కునేవాడు, పైగా నా కూతురిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు తీసుకొని. ఇవన్నీ చేసినటువంటి వాడు వీడు, నా అల్లుడుగాడు వీడేంటి నేను వస్తే లేవలేదేంటి అంటే మన చుట్టరికాలో స్టేటస్ మనం చేసేటువంటి పను ఇవన్నీ కూడా మనలానే గురువుగారు కూడా గుర్తుపెట్టుకుని మన ప్రత్యేకంగా చూడవద్దా అనిపించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి జన్మలు కొన్ని అలా నడిచి వెళ్తూ ఉంటాయి. అలా పరిణామం దశలో ముందుకు వెళ్తున్న కొద్దీ ఏమవుతుంది, ఆనాటికి మనకి గురువుగారికి ఉన్నటువంటి లింక్ ఫార్మ్ అయ్యేటప్పటికి ఏమవుతుంది, మనం ఏం చేస్తున్నా సరే గురువుకి అర్పణంగా చేయటం, ఎవరితో మాట్లాడుతున్నా సరే వాళ్ళల్లో నుంచి గురువు మనకి ఏం చెప్తున్నాడు అనేటువంటి సందేశాన్ని తీసుకోగలగటం. మనం మన దైనందిన జీవితంలో చేసేటువంటి చిన్న పనులు పెద్ద పనులు అని ఏముండవు, ఏ పని చేసినా సరే గురువుగారు మన దగ్గర ఉంటే మనం ఎలా చేస్తున్నాం అనేటువంటి విధంగా మన జీవితాన్ని మలుచుకొని చక్కగా గురువు అర్పణంగా జీవితాన్ని ముందుకు నడపడం. గురువుకి అర్పణ అయిన తర్వాత గురువుగారే జీవితం అవుతుంది. అటువంటి జీవితం మనలో ఉండేటువంటి జన్మలోకి ప్రవేశించగలగటం, దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ మనకి ఇవ్వడం కోసం గురువులు అనేకమైనటువంటి భౌతిక శరీరాల్లో అనేకమైనటువంటి రూపాల్లో
మనలోకి వచ్చి మనతో పాటు తిరిగి మనతో సరస సల్లాపాలు అని కూడా సాగించి వారి సాన్నిధ్యం వలన, వారి మాటల వలన, వాళ్ళ చేష్టల వలన, వాళ్ళ నవ్వు వలన, వాళ్ళ కనుబొమ్మలు ఎగరవేయడం వల్ల, వాళ్ళ స్పర్శ వలన, మనకి వాళ్ళ సాంగత్యం వలన మన సరి అయినటువంటి మార్గంలోకి పెట్టేటువంటి ప్రయత్నం వాళ్ళు నిరంతరంగా చేస్తూనే ఉంటారు. మనం ఏదో మన ఇంట్లో పిల్లవాడికి ఓ 10 సార్లు చెప్పేవాడు మనం చెప్పిన మాట వినకపోతే వీడి ఇంకా బాగుపడ్డు, నేను ఎన్ని చెప్పినా వీడికి అర్థం కావట్లేదు అని అహంకారపడవచ్చు అలాంటి వాడు. కానీ గురువుగారికి అలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళు ఏమీ నిరుత్సాహపడరు, నీరసించరు. ఏంటి నేను ఇంత పని చేస్తుంటే వీళ్ళెవరికి పట్టట్లేదు, వీళ్ళందరూ బాగుపడతారని నేను ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు ఎవరు బాగుపడకుండా ఎవరి మార్గాల్లో ఉండేటువంటి వాళ్ళే డిసైడ్ చేసేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంత మంచి చక్కనైనటువంటి మార్గాన్ని నేను ఇస్తుంటే వీళ్ళందరూ దాంట్లోంచి ఫాలో అయ్యి జన్మ తరించేటట్టు ప్రవర్తించకుండా ఎవరిష్టం అయినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని అనుకోడు. ఆయనకేమీ నిరుత్సాహం ఉండదు, ఫెయిల్యూర్ అనేటువంటి వాళ్ళకి ఎప్పుడూ ఉండదు. ఓన్లే పిల్లకై ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలో వస్తాడు, వీడికి సాంగత్యం ప్రసాదిస్తాం అని ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే మనం కూడా కొన్ని జన్మల క్రితమో, కొన్ని లక్షల జన్మల క్రితమో ఇలాంటి వాళ్ళమే కదా తెలుస్తుంది. వాళ్ళు చేసేటువంటి పుస్తకాలు అందరూ ఏంటి మనం ఇన్ని పుస్తకాలు ఇస్తున్నా ఎవరూ చదవట్లేదు అని వాళ్ళేం అనుకోరు. చదివినటువంటి వాళ్ళకి అందులో నుంచి వాళ్ళ సాంగత్యాన్ని ఇచ్చి వాళ్ళని ఉద్ధరించేటువంటి మార్గంలోకి తీసుకువెళ్తూ ఉంటారు. అది గురువు అంటే. ఆయన గురించి స్మరించిన కొద్దీ ఆయన ప్రెజెన్స్ అనేటువంటిది ఆ ప్రాంగణంలో అవతరించి ఆయన సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తారు. సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తే ఏమవుతుంది సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తే? ఒక మాస్టర్ గారి దగ్గర ఉంటే మన అందరం కూడా ఎందుకు హాయిగా ఉంటాం. ఇంతమంది మనం అందరం కూడా రకరకాలైనటువంటి మనస్తత్వాలతో ఆయన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఇంతమందిమే ఆయనతో హాయిగా సరదాగా గడుపుతాం. ఒకరితో ఒకరు గడపలేకపోయినప్పటికీ అదో ఆశ్చర్యం. మనకి పడకపోయినా అందరిలోనూ సర్వాంతర్యం అంటే అందరిలోనూ ఉంటాడండి అని చెప్పారు. అలా నువ్వు భావన చేసి నువ్వు సాధన చేసుకో అంటే అందరిలోనూ ఉంటాడు. కానీ మా పక్కింటి సుబ్బయ్యలు ఎలా ఉంటాడండి, వాడు త్రాష్టుడు, ఇన్ని పాపాలు చేసినటువంటి వాళ్ళలో కూడా భగవంతుడు ఉంటాడా అని మన అహంకారపడవచ్చు. అంటే మనమే మంచి పనులు చేస్తున్నాం, వాడు చెడ్డ పనులు చేస్తున్నాడు అంటే ఒకరిలో ఉండేటువంటి మంచి చెడు అనేటువంటి లక్షణాలను విడివిడిగా విడదీసుకుని చూసి మనం ఎప్పుడైతే ఆ చెడుని చూడటం మొదలు పెడతామో మనలో ఉండేటువంటి చెడు అనేటువంటిది ప్రేరేపింపబడుతుంది. అవే పురాణ గాథలు. మనకి మహనీయులు ఇచ్చినటువంటి, వ్యాసాదులు ఇచ్చినటువంటి పురాణ గాథలు అంటే ఎప్పుడో జరిగిపోయండి, పుక్కిటి పురాణాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనకేం పనికి వస్తాయి అనేటువంటివి. మనం ఒకరి దగ్గర నుంచి ఒకరికి అంటే తండ్రి నుంచి కొడుకు వచ్చేటువంటి ఈ స్ట్రింగ్ ఎప్పుడైతే తెగిపోయిందో అందులో ఉండేటువంటివి ఎప్పుడో మనం, లేకపోతే ఎవరైనా చిన్నప్పుడు నాన్న నేను వెళ్ళి భగవద్గీత క్లాసులు చెప్తున్నారు మాస్టర్ గారు, అక్కడికి వెళ్ళి వింటాను, లేకపోతే భాగవత సప్తాహం జరుగుతుంది, నేను కనీసం ఆదివారం అన్నా సరే వెళ్తాను నాన్నగారు అని చెప్తే మనం ఏం చెప్తాం? నోరు మొయ్యి, ఇప్పుడు 10వ తరగతి ముందు ఇవి అఘోరించు, తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత చదువుకోవాల్సినటువంటివి ఏంటి? భాగవతం, భగవద్గీత ఇవన్నీ కూడా రిటైర్ అయిపోయినట్టు తర్వాత చదువుకోవాల్సినటువంటి. ఇప్పుడు చదువుకోవటం మానేస్తే నీకు ఉద్యోగం రాదు, ఇల్లు రాదు, నీకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ సమకూరవు. ప్రాక్టికల్గా ఇవన్నీ కూడా సాధ్యం కాదు. మనం గురువుగారు చెప్పినటువంటివన్నీ కూడా చెయ్యాలి, కానీ ప్రతిదానికి ఒక టైం ఉంటుంది అని చెప్పచ్చు మనలాంటి వాడు, నాలాంటి వాడు. చిన్నప్పటి నుంచి కూడా వాడు ఏదో అక్కడ ప్రేయర్ జరుగుతున్న నాన్నగారు వెళ్తాను అంటే నోర్మొయ్యి, ముందు పొద్దునే ట్యూషన్కి వెళ్ళు, ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు అని చెప్తుంటాం. అంటే గురువుగారి ఇచ్చినటువంటి మార్గం కన్నా ఇంకోటి గొప్పది అనుకునేటువంటి స్టేజ్లోనే ఉన్నాం కదా మనం. అప్పుడు నుంచి ఏం చేయకుండా వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత మనలానే వాడు కూడా ఇంకా అప్పుడు మనం వెళ్ళి అరే గురువుగారి దగ్గరికి వెళ్ళరా, దండం పెట్టరా, ఆశీర్వాదం చేసుకోండి, ఇదంతా ట్రాష్ అనిపిస్తుంది వాడికి. ఎందుకని చిన్నప్పటి నుంచి మనమే సంస్కారం ఇవ్వలేదుగా, దాన్ని మనమే దూరం చేస్తున్నాం. ఏంటనండి వీడికి అసలు సంస్కారం లేదండి, వీడి డిగ్రీ అయిపోయింది, మంచి పొజిషన్లో ఉన్నాడు, నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు, కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. పోనీ తీసుకురామంటే వాడు ఎక్కడికి రాడండి. ఎందుకు రా అంటే వాడు దేన్ని నమ్మడండి.
ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి మనం వాడికి అడ్డుగోడలు కట్టడం అనేటువంటిది నేర్పించాం కనుక. కాబట్టి దేనికి మనం ప్రాధాన్యం ఇస్తున్నాం జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా? జీవితంలో సక్సెస్ అనేటువంటి దానికి ఏమిటి మన డెఫినిషన్? మంచి ఉద్యోగంలో స్థిరపడి మంచి పొజిషన్లో ఒక నెలకు ఇంత అమౌంట్ వాడు సంపాదిస్తుంటేనే వాడే సక్సెస్ఫుల్ మ్యాన్ అనుకుంటున్నాం మనం. కానీ ప్రకృతిలో మన చుట్టుపక్కల చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక యోగి ఆత్మకథ అని ఆయన రాశారు. అందులో ఏం చేస్తారంటే ఒక చోట ఆయన తిన్నటువంటి పాత్రలన్నీ కూడా ఆయనే శుభ్రం చేసి బోర్లింగ్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళని చూస్తే వాళ్ళు మహానుభావులని కూడా అనుకోం మనం. ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళు మహానుభావులని మనం అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పనులన్నిటికీ అడ్డు చేస్తుంటే వాళ్ళు మహానుభావులు కాకుండా ఉన్నట్టుగా వాళ్ళు మనకి ఒక మాయ చేస్తుంటారు. ఎందుకంటే భక్తి అంటే ఆయన చెప్పినటువంటిది మనం జీవితంలో ఆచరించడం అనేటువంటిది మర్చిపోయి, భక్తి అంటే మనం కాళ్ళ మీద పడిపోతే మనకు కావాల్సినటువంటి ఆయన చెయ్యాలి అంటే, ఆ గురువు అంటే భగవంతుడు అంటే మన సర్వెంట్ ఏమో అనిపిస్తుంటాం మనకి. అంటే మనం చెప్పిన డిక్టేట్ చేసినటువంటివన్నీ ఆయన చేయాలి కదా, అప్పుడే కదా మరి గురువు గారు భగవంతుడు అని మన దండం పెట్టేది. మనం అనుకున్నవి కూడా ఆయన చేయలేకపోతే ఇంకా ఆయన గురువు ఏంటి, ఆయన భగవంతుడు ఏంటి అనిపిస్తుంది కదా. అలా కాకుండా ఆయన చెప్పినటువంటిది, పెద్దలు చెప్పినటువంటివి మనం జీవితంలో సాధనగా చేయడం అనేటువంటిది మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా అందులో ఉండేటువంటి మాధుర్యం, జీవితంలో ఉండేటువంటి మాధుర్యం అనేటువంటిది ఏంటో తెలుస్తూ ఉంటుంది. అంటే అన్నిటికీ కూడా పరమావధి ఏమిటి అంటే ఆనందంగా ఉండటమే. మనకు తెలియకుండానే ఈ ఆనందం అనేటువంటిది ఏ డబ్బుల్లోనో కంఫర్ట్స్లోనో వీటిలో ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం. ఆనందం కోసమే మనం అన్ని పనులు చేస్తుంటాం, ఆనందం కోసమే సంపాదిస్తాం. నాకు ఆనందంగా ఉండటం కోసం నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను అని అనుకుంటూ ఉంటాం. కొన్ని జన్మలు అలా వెళ్ళిపోతుంటాయి. మిగిలిన వాళ్ళందరూ చేస్తే అవన్నీ నాకు అనవసరం అండి, నాకు కంఫర్ట్గా ఉండాలి అంతే. అది లేనప్పుడు ఇవన్నీ కూడా ఏమిటి, అవన్నీ పనికిరావు అనిపిస్తుంటాయి. అంటే నాకు కంఫర్ట్గా ఉంటే చాలు, నేనే గొప్పవాడిని, మిగిలిన వాళ్ళందరూ ఎలా పోయినా నాకు పర్వాలేదు, నా పని జరిగిపోతే చాలు, సిగ్నల్ లైట్ దగ్గర మనం వెళ్ళిపోతే చాలు, మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చుని స్టేజ్ మీద అనంతాచార్య ఒక ప్రసంగం ఇవ్వచ్చు. ఏంటంటే మన కోసం ఇవన్నీ కూడా పెట్టారు, సిగ్నల్ లైట్స్ ఇవి అవి అని మనం కోతలు కొయ్యవచ్చు. కానీ వెళ్ళినప్పుడు అక్కడ సిగ్నల్ లైట్ రెడ్ పడితే ఎవరు లేకపోతే క్రాస్ చేసేస్తాడు. చేసేసిన తర్వాత ఏమిటంటే ఎవరు లేరు కదా, ఏం పర్వాలేదు అనిపిస్తుంది. అంటే డిసిప్లిన్ అన్నది ఒకళ్ళు ఇంకోళ్ళ మీద రుద్దేటువంటిది కాదు, ఎవరికి వాళ్ళు పెట్టుకునేటువంటిదే డిసిప్లిన్. అంటే ఒక దినచర్య అనేటువంటిది మనం ఎలా తయారు చేసుకున్నాం అండి, ఎవరికి వాళ్ళకి తయారు చేసుకోవాలి. ప్రేయర్ పొద్దున 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి చేసుకొని ఆయన అని చెప్పారు మాస్టర్. చెప్తే సివివి గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాట. ఏం చేయాలండి అంటే, మాస్టర్ సివివి నమస్కారం అనుకొని ఆయన పొద్దున సాయంత్రం 6 గంటలకి నన్ను తలుచుకో, మిగిలినవన్నీ నేను చూసుకుంటాను అంటే, కొన్ని రోజులు అయిన తర్వాత అది కాదండి మా ఊర్లో పాములు చాలా ఉన్నాయండి, కుడుతుంటాయని దానికి ఏదైనా మంత్రం వేయండి అన్నట్టు. సరే స్నేక్ బైట్ అడ్జస్ట్మెంట్స్ మాస్టర్ సివివి నమస్కారం చేసుకుని ఆయన. ఇక్కడ మరి తేళ్ళు కూడా ఉన్నాయండి, దానికి ఏం చేయాలండి అంటే స్కార్పియన్ బైట్ అడ్జస్ట్మెంట్స్ చేసుకో. అలా అనారోగ్యంగా వస్తుంటే ఏం చేయాలంటే గుడ్ హెల్త్ అడ్జస్ట్మెంట్స్ మాస్టర్ సివివి నమస్కారం చేసుకో. ఇలా అది ఇది వీడు అడుగుతున్న కొద్దీ చెప్తున్నారట, తడిసి మోపిడంత అయ్యాయట. మాస్టర్ సివి నమస్కారం ఇవన్నీ కూడా రోజు పేనాలు కదా మరి మంత్రం తీసుకున్న తర్వాత. అలా ఒక్కొక్కటి 108 సార్లు చేసేవాడు పొద్దునుంచి సాయంత్రం వరకు ఇదే అయిపోతుంట. అయిపోతే సరే కొంతకాలానికి కష్టం వేసింది వాడికి. వేసి ఏమిట్రా ఈ జీవితం అంతా ఇదే అయిపోతుంది, మాస్టర్ గారు మీరు ఇవన్నీ ఇచ్చారు బాగానే ఉందండి, కానీ ఇవన్నీ రోజు చెయ్యాలా? ఎందుకురా ఏం అక్కర్లేదన్న. మరి ఏంటండి ఇన్ని మంత్రాలు నువ్వు అడిగావు కాబట్టి ఇచ్చాను అంటే మనకి దొరకతున్నంత సేపు వాళ్ళు గోకుతుంటారు గురువుగారు. మాస్టర్ గారు గమ్మత్తుగా చెప్తారు. అంటే మనం అడిగినాడు ఆహా ఇచ్చాట. ఇవన్నీ పొద్దునుంచి సాయంత్రం ఏం అక్కర్లేదురా నాయన, నేను
నేను ఏం చెప్పాను నీకు? మాస్టర్ సివి నమస్కారం అనుకో చాలు అని చెప్పాను. దాని మీద నీకు నమ్మకం లేదు కాబట్టి మిగిలినవన్నీ అడుగుతున్నావు కాబట్టి మిగిలినవన్నీ చెప్తున్నాను, దాంట్లో ఏముంది అంటే మనకి ఏం అడగాలో కూడా తెలియదు. మనం గురుగారి దగ్గరికి అలాంటి స్టేజ్లో ఉంటాం మనం. వాళ్ళు మనల్ని పిల్లకాయలుగా చూసి నవ్వుకుంటుంటారు అన్నమాట. ఒక ఆయన వచ్చాట మాస్టర్ గారి దగ్గరికి, ఏం కావాలి నీకన్నా. ఆయన కాలు బాగా నొప్పిగా ఉంది. ఏం లేదు గురువుగారు, తాతగారి దగ్గరికి వచ్చాట, కాదు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి దగ్గరికి వచ్చాట. వచ్చి ఆయన నా కాలు విరిగింది, ఏదో కాలు ప్రాబ్లంగా ఉంది, నీకేం కావాలని అడిగాట. అడిగితే ఏం లేదు, ఈ కాలు నేను ఆఫీస్కి వెళ్ళి రోజు ఆఫీస్ నుంచి వచ్చి నా పనులు నేను చేసుకుంటుంటే చాలండి. ఓకే అయితే ప్రేయర్ చేద్దాం కూర్చోండి, అందరినీ కూర్చోబెట్టి మాస్టర్ సివి నమస్కారం అని ఆయన. మళ్ళీ కొంతకాలం తర్వాత ఆయన కనిపించాట. ఎలా ఉంది కాలు అన్నట్టు. ఇంకా నొప్పిగా ఉందండి అన్నట్టు. ఆ నొప్పి పోదు. అదేమిటి సార్, నువ్వేం కోరుకున్నావు? ఆఫీస్కి వెళ్ళి వస్తే చాలని కోరుకున్నావు కదా, అంతవరకు ఆ నొప్పి తగ్గింది, ఇంకా మిగిలింది నీ ఇష్టం కాదు, అది పోదు అని చెప్పారు. మనకి ఎంతవరకు రావాలో దాన్ని బట్టే మనం కోరుకోవటం అనేటువంటి జరుగుతుంది. మనం కోరుకున్నవన్నీ కూడా తీరుతుంటే మనకు కావాల్సినటువంటి సాధనలోకి మనం రాము, ఇంకా అక్కడే కూర్చుని ఉండిపోతాం. ఆయన ఎవరో ఒక అతను పుట్టాడట రాజ్యంలో. చూసి ఇతను ఎవరిదన్నా బాధలు చూస్తే ఈ రాజ్యాన్ని అంతా వదిలి వెళ్ళిపోతాడు అని చెప్పారట జ్యోతిష్కులు చూసి. చెప్తే ఆయన ఏం చేశాడట, ఆ రాజుగారు వీడికి అసలు బాధ అంటే ఏంటో తెలియకుండా పెంచట. ఎంతకాలం పెంచుతాం మనం, ఆ టైం వచ్చే వరకే. జాగ్రత్తగా ఏడ్చేటువంటి వాళ్ళు ఎవరూ లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో ఆయన పెంచాట. ముసలితనం అనేటువంటి ముసలివాళ్ళు ఎవరూ వాడికి కనిపించకండి తీసేశారు. ఆయన కళ్ళెదురకుండా ఎవరో ముసలివాళ్ళు కనిపించట్లేదు. అలా ఏటవిడికి ఒకసారి యుద్ధం వచ్చింది. వీడికి యుద్ధ కుశలత అన్నీ నేర్పారు. యుద్ధం అంతా బయటికి వెళ్ళాడు యుద్ధంలోకి. యుద్ధం ముగిసేటప్పటి చూసేటప్పటికి అంతా రక్తమయంగా ఉంది. ఏమిట్రా ఈ గందరగోళం, చనిపోయిన వాళ్ళు బంధువులు అందరూ వచ్చి ఏడుస్తున్నారు. ఇవన్నీ ఒకసారి చూసేటప్పటికి ఆయన హృదయం కరిగిపోయి కదలిపోయి, అయినా ఏమిటి ఇవన్నీ కూడా దేనికి, ఈ జీవితం అంటే ఏమిటి, ఇంతేనా, ఇంత దుఃఖభూయిష్టమైనదా జీవితం అని చెప్పి వెళ్ళి తపస్సు చేసుకున్నట్ట. చేసేటప్పటికి బుద్ధుడుగా అవతరించాట. ఆయన అవతరించి మళ్ళీ ఆయన ప్రపంచానికి చూపించినటువంటి వెలుగు, ఇది కాదురా జీవితం అనేటువంటిది, ఎలా జీవించాలి, ఎలా మనం భిక్షాటన చేయాలి అంటే బొచ్చుబట్టుకుని అడుక్కోవడం ఏమో అనుకుంటాం మనం, కాదు, జ్ఞాన భిక్ష. అలానే మనలో ఉన్నటువంటి చాలా కాంప్లెక్స్లు తగ్గాలంటే మనం ఎలా ప్రవర్తించాలి, బాధల్ని ఎలా సహించాలి, తనకు జరిగిన అన్యాయమును ధీరతతో సహించుట. అంటే మనం జనరల్గా బయటన ఏం చేస్తుంటాం, మనకి జరిగిన అన్యాయాన్ని గురించే చెప్తుంటాం, అది కరెక్ట్ అవ్వాలి సమాజంలో అనుకుంటూ ఉంటాం. మిగిలిన వాళ్ళకి ఎవరికన్నా కూడా కష్టం వస్తే తెగువతో కాపాడుట అన్నారు. ఏమిటండి ఈ రెండు? మిగిలిన కష్టం వస్తే తెగువతో కాపాడాలా మనం, మన కష్టం వస్తే ధీరతతో సహించాలా, ఏమిటి మరి ఇలా చెప్తున్నారేమిటి? సాధన అంటే ఇంతేనా? అంటే మనకి ఏదన్నా వస్తే సహించడం, ఇంకెవరికైనా ఏదన్నా వస్తే మనం సహాయం చేయడం ఇంతేనా అంటే అంతేనా? ఆయన మన చుట్టూరు అన్నటువంటి ప్రకృతిలో ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం చూడగలిగేటువంటి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. దోస్ హూ హ్యావ్ ఐస్ కెన్ సీ, దోస్ హూ హ్యావ్ ఇయర్స్ కెన్ హియర్ అన్నట్ట జీసస్. అంటే మనం చెప్పే వాక్యాల్లోనే అవే ఒక క్లాస్లో గురువుగారు చెప్తుంటే అంతమంది స్టూడెంట్స్లో కొంతమందికి బాగా అర్థం చేసుకునేవాళ్ళు, కొంతమంది సగం అర్థం చేసుకునేటువంటి వాళ్ళు, కొంతమంది అసలు అర్థం చేసుకునేటువంటి వాళ్ళు, అందరూ ఒకే క్లాస్లో ఉన్నట్టు ఆ గురువుగారి దగ్గర వచ్చినటువంటి వెలుగు మనకి అన్ని చోట్ల కూడా కనిపించటం అనేటువంటిది మనకి రావాలి అనేటువంటి దాని సాధనే మనకి ఇచ్చినటువంటిది అన్నమాట. ఒక గురువుగారి దగ్గరికి ఇద్దరు వచ్చారట. వస్తే ఆయన చెప్పారు, నాయనా నేను ఇప్పుడు లేదు, నేను ప్రత్యేకమైనటువంటి పని మీద వేరే హిమాలయాలకు ఎక్కడికో వెళ్తున్నాను, మీరు వచ్చారు కాబట్టి మీకు నేను ఒక వ్రతం ఇస్తాను, అది ఈ సంవత్సరం అంతా చేయండి, మళ్ళీ నేను వచ్చే సంవత్సరం వచ్చి మిమ్మల్ని చూస్తాను, చూసిన తర్వాత అప్పుడు మిగిలిన శిక్షణ ఇస్తాను అంటే సరే అనుకున్నారు. అనుకుంటే సరే చెప్పారట, ఏంటంటే మీ మీద ఎవరైనా సరే మీ పేక్కాయ మీద కత్తి పెట్టినా సరే మీరు అబద్ధం ఆడకూడదు.
అన్నట్ట ఒక నియమం. ఇంకోటి ఏంటంటే మీరు ఎవరికైనా సహాయమే చేయాలి, మంచి పనులే చేస్తూ ఉండాలి. నేను ఎక్కడున్నా సరే మిమ్మల్ని చూస్తూ ఉంటాను, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కూడా ఆచరించండి. నేను వచ్చిన తర్వాత మిగిలినటువంటి సాధన మీకు ఇస్తాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయారట గురువుగారు. 1 సంవత్సరం తర్వాత తిరిగి వచ్చారట. వచ్చిన తర్వాత ఆ మొదటివాడు వచ్చాట, గురుగారు మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటివరకు నేను అబద్ధం ఎవరికి చెప్పలేదు, అబద్ధం ఆడలేదు. ఎన్ని కష్టం వచ్చినా సరే నేను అబద్ధం ఆడలేదు. మీరు చెప్పినట్లే నేను అన్నీ మంచి పనులు చేశాను. దీని తర్వాత చేయవలసినటువంటిది ఏమిటి అన్నట్టు. బాబు నేను నీకు చెప్పదగింది అయిపోయింది, ఇంకెవరైనా పెద్ద గురువు దగ్గర నువ్వు ట్రైనింగ్ తీసుకోవడానికి నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు. నిజమే కావచ్చు అని వెళ్ళిపోయాడు. ఇంకొకటి దగ్గర రెండో వాడి దగ్గరికి వచ్చాట, ఏంటైనా నువ్వేం చేసావు చెప్పు అని. నేనేం చేశానో నాకేం తెలుసు గురువుగారు, మీరు చెప్పాలి. మీరు చెప్పారు కదా, మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు మమ్మల్ని చూస్తుంటామని. నిజంగా నేను అబద్ధం ఆడానో లేదో ప్రమాణం మీరే, ఎందుకంటే మీరు చూస్తున్నా అని చెప్పారు కదా అక్కడి నుంచి. అన్నీ మంచి పనులు చేస్తున్నానో లేదో అనడానికి ప్రమాణం మీరే చెప్పారు కదా. మీరు అక్కడి నుంచి మేము ఏం చేస్తున్నామో రోజు మీరు గమనిస్తూ ఉంటామని చెప్పారు కదా అంటే, నువ్వు అయ్యా పనికొచ్చేవాడు అంటే, గురువుగారు భౌతికంగా ఉన్నారా లేదా అంటే, భౌతికంగా ఉన్నప్పుడే గురువా. సమర్పణ అనేటువంటిది ఎక్కడ జరగాలి అంటే యావత్ జీవితం సమర్పణ. ఒకసారి అంటే ఎంతకాలం సమర్పణ చేయాలండి? వారెవరో వచ్చారట గురువుగారు, మనం వెళ్ళామంట. వెళ్తే గురువుగారి దగ్గర మంత్రం తీసుకున్నారట. తీసుకుని ఎంతకాలం చేయాలి గురువుగారు అంటే, దాని అర్థం ఏమిటన్నారు మాస్టర్ గారు, ఎప్పటి నుంచి మానేయచ్చు అని అడగటం అంట. ఎన్ని రోజులు ఈ మంచి పనులు చేయాలండి జీవితంలో అంటే, ఎప్పటి నుంచి మానేయచ్చు అని ఆ క్వశ్చన్కి అర్థం అంట. అంటే ఎంతకాలం ఈ పళ్ళ బిగువను పెట్టుకొని మనం అక్కడ వరకు గురువుగారు చెప్తే అక్కడ వరకు మంచి పనులు చేసి ఆపేస్తే అమ్మయ్య. వాడికి ఇచ్చారట. ఎవరికి? ఉద్ధవుడికి. కృష్ణుడు పిలిచాట ఒకరోజు పొద్దునే, ఏంటి ఇలా పడుకున్నావు, ఏంటి కృష్ణ రెడీ అవ్వలేదు? ఎప్పుడు ఆ కిరీటం పెట్టుకొని నెమలి పింఛం పెట్టుకొని దేదీప్యమానంగా వెలిగిపోతుండేవాడు, ఇవాళ ఏంటి ఇలా ఉన్నావు అన్నాడు. ఏమిటి, నాకు తలనొప్పి వచ్చింది. అదేంటి నీకేమిటి తలనొప్పి ఏమిటి? మనందరికీ అదో ఆశ్చర్యం. మాస్టర్ గారు ఒంట్లో బాగుంటే ఆ మాస్టర్ గారికి ఒంట్లో బాగోకపోవడం ఏమిటి? భౌతికదేవం అంటే ఎవరికైనా ఒంట్లో బాగోదు ఒక్కొక్కప్పుడు. అది మాస్టర్ గారికి నామోషి లేదు, నాకు ఒంట్లో బాగోలేని ఆయనకేం మొహమాటం లేదు, బాగోపోతే బాగోలేదు అని చెప్తారు. నాలాంటి వాడికి ఏమనిపిస్తుంది, ఒక 2 రోజులు మీరు స్టేజ్ మీదకి ఎక్కించేవాడికి ఏంటో నాకు ఇలా కూర్చుంటే కాళ్ళ నొప్పులు పుడుతున్నాయి అని చెప్పడానికి నామోషి వీళ్ళందరూ ఏమనుకుంటారు? అలాంటి కాంప్లెక్స్లు ఉన్నవాళ్ళు గురువులు ఎందుకు అవుతారు? అలాంటివి ఏమి ఉండవు. ఒంట్లో బాగోపోతే బాగోలేదని చెప్తారు, రాలేకపోతే రాలేదని చెప్తారు. అలాగే కృష్ణుడు చెప్పాట, నాకు తలనొప్పిగా ఉందని చెప్తే, అదేంటి కృష్ణ నీకేమిటి తలనొప్పి అన్నాడు. తలనొప్పే మరి మరి డాక్టర్స్ని పిలవమంటావా, స్పెషలిస్టులను పిలవమంటావా, తెలుసు కదా, ఎంఆర్ఐ స్కానింగ్ తీయించమంటావా, ఇవన్నీ అడిగేట. ఇవన్నీ జరిగేవి కాదు, మనకు తెలుసు ఇవన్నీ, రోజు కూడా ఇదంతా జగన్నాటకం తెలుసు కదా. వెళ్ళి తలనొప్పి అని వస్తే ఫస్ట్ ఎంఆర్ఐ తీయించండి, లోపల ఏం జరిగిందో తెలియదు కదా. అసలు ఎందుకు వచ్చింది తలనొప్పి, నువ్వు నిన్న ఏం చేసావని ఎవరన్నా అడుగుతారండి మనని? ఏదో మనలాంటి డిస్పెన్సరీలు మాస్టర్ గారి పేరు రన్ అయ్యేవి తప్ప. తలనొప్పి అంటే ఒక ఎంఆర్ఐ రాస్తాడు. మనకు కూడా అదే కదా, యూట్యూబ్లో చూసి తలనొప్పి అని కొట్టంగానే ఎంఆర్ఐ తీయించుకోవాలి, లేకపోతే లోపల ఏమున్నాయో లేదో ఏం తెలియదు, అది క్యాన్సర్ అవ్వచ్చు అని చెప్తే మన గుండె గుబేలమని ఫస్ట్ ఇవన్నీ చదివిన తర్వాత తలనొప్పి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆ లోపల ఉండేటువంటి బ్యాలెన్స్ తప్పుతుంది కాబట్టి అన్నట్టు. దీనికి ఒకటే ఒక మందు ఉంది. చిన్నప్పుడు కూడా నాకు తలనొప్పి వచ్చేది అంటే ఏమిటి అంటే, భక్తుల పాదధూళి నెత్తిన పెట్టుకుంటే తగ్గిపోతుంది అంటే, అదెంతసేపు నేను తీసుకొస్తాను, ఇగో అసలు ఇది రహస్యంగా ఉంచు, అసలే దేవుణ్ణి, నాకు తలనొప్పి వచ్చిందంటే నేను ప్రిస్టేజ్ పోతుంది, నువ్వు జాగ్రత్తగా వెళ్ళన్నట్టు. సరే అని చెప్పి బయలుదేరేట ఉద్ధవుడు. బయలుదేరి మధురలో ఉన్న ఆ ద్వారకలో ఉన్న అందరినీ అడగడం మొదలుపెట్టేట. సత్యభామ గారి దగ్గరికి వెళ్ళేట, అమ్మ ఇక సోమవారికి ఇలా తలనొప్పి వచ్చింది, మీ పాదుళ్ళు కొంచెం ఇప్పించంటే, నీకు బుద్ధి ఉందా లేదా, ఇప్పటికే నా మీద అపవాదం ఉంది, నేనేదో కాలుతో తన్నానని ఇంకా నా పేరు ప్రతిష్టలు తీస్తావా? అమ్మ బాబోయ్ అనుకున్నాడు.
రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళాట. ఏమిటయ్యా నువ్వు మాట్లాడుతున్న దాంట్లో ఏమైనా అర్థం ఉందా? ఆయన పాదధూళి నేను పెట్టుకోవాలి కానీ నా పాదధూళి ఏంటి ఆయన నెత్తి మీద పెట్టడం ఏంటి? అంతే. అంటే గురువుగారికి తలనొప్పి, భగవంతుడి తలనొప్పి తగ్గడమా ముఖ్యం? మనం జాగ్రత్త పడటం, మన మోక్షం మిస్ అవుతామేమో. గురువుగారు చెప్తే మాత్రం మన మోక్షానికి అడ్డొస్తే గురువు ఏమిటి? ఎవరు చెప్పినా వినం. అదే ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళం ఉంటాంగా. అందరం భక్తుల్లానే చలామణి అవుతుంటాం అలాంటి వాడు కదా. అయ్యేటప్పటికి ఇంక అలాగా అందరినీ అడిగేట పాపం. ఆ యాదవుల్లో ఉన్న వాళ్ళందరూ నీకు బుద్ధి ఉందా లేదా? ఆయన వల్ల మనం అందరం బతుకుతుంటే మనం నా పాదాలు తీసి ఆయన ఎత్తిని పెడతా అంటావేంటి? ఇంకా ఎక్కువ మాట్లాడంటే నా పాదాలు నేను ఎత్తినేసి తొక్కుతా అన్నట్టు. అమ్మో ఎందుకు వచ్చింది కూడా. వెళ్ళేట కృష్ణుడి దగ్గరికి. ఎరా తల పగిలిపోతుంది ఏమిటి, ఏం చేసావు? ఒక గుప్పిడైనా దొరికిందా? ఏం దొరకడం స్వామి, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇవ్వలేదు, మొత్తం ద్వారకలో అందరినీ. నీకు చెప్పింది ఏంటి? ఎవరికి చెప్పకరా నీ అంటే నువ్వు అందరికీ ప్రచారం చేసొచ్చావు. రేపటి నుంచి నేను ఇప్పుడు కృష్ణుడు భగవంతుడిని బయటికి వెళ్తే వీడికి కూడా మనలాని తలనొప్పి వచ్చింది అనుకోరా? ఇలా కాదు, నువ్వు వెళ్ళు అక్కడ గోకులం, నేను చిన్నప్పుడు పెరిగినటువంటి గోకులం ఉంది కదా, అక్కడికి వెళ్ళు, అక్కడ ఇస్తారులే నీకు అన్నాడు. అనగానే అక్కడికి వెళ్ళేట. ఏంటో ఈ చదువుకున్న వాళ్ళు పండితులకే అర్థం కాని వాళ్ళకేం అర్థం అవుతుంది అనుకున్నట్ట. భక్తుడైనటువంటి ఉద్ధవుడు, ఆయన భక్తుడు కదా, ఆయన 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 మట్టి వాళ్ళని ఆయన తట్టలేదు. వెళ్ళేటప్పటికి అలా ఎంటర్ అయ్యేటప్పటికి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారట, ఈ కుండల్లో వెన్న పెరుగు పాలు అన్నీ పట్టుకుని వెళ్తున్నారట. వెళ్తూ మాధవ కేశవ దామోదర అమ్ముతున్నాం తీసుకోండి అన్నట్ట. అవే అనుకుంటున్నారట వాళ్ళు. అంటే వాళ్ళకి కృష్ణుడు తప్ప ఇంకో ప్రపంచం లేదు. యాక్చువల్గా కృష్ణుడు అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఆయన 12 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళలేదు ఒకసారి కూడా. కానీ వాళ్ళకి నిత్య జీవితంలో కృష్ణుడు లేనటువంటి క్షణం అంటూ ఏమి లేదు. భక్తి అంటే వాళ్ళదని చెప్పారు. ఎవరు చెప్పారు? సాక్షాత్తు నారదుల వారు. అంటే ఎవరి ఉపదేశం లేకపోతే మనకి ముక్తికి వెళ్ళడానికి సాధ్యం కాదో ఆ రకమైనటువంటి పరమగురు అయినటువంటి నారదుడు ఏం చెప్పాడు? యథా వ్రజగోపికానం అని చెప్పారు ఆయన భక్తి సూత్రాలు ఇచ్చినప్పుడు. భక్తి అంటే వాళ్ళదిరా బాబు. వాళ్ళకి భగవంతుడు లేనటువంటి క్షణం అంటూ ఏమీ లేదు, కృష్ణుడు లేనటువంటి క్షణం అంటూ ఏం లేదు. వాళ్ళ జీవితమే మొత్తం కృష్ణమయంగా నిండిపోయింది. అంటే వాళ్ళు శ్వాస తీసుకున్నా అదే చేస్తారు, వ్యాపారం చేసినా, ఒక మంది ఇచ్చినా, ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకున్నా కృష్ణుడితోనే మాట్లాడతారు, కృష్ణుడే వింటారు. అది స్థితి రావాల్సినటువంటిది. ఇలా ఎంటర్ అయ్యేటప్పటికి వాళ్ళు ఏంటి ఇలా వచ్చావు ఉద్ధవా అన్నట్టు. ఇలా స్వామికి తలనొప్పి వచ్చింట. ఆయన తలనొప్పి వస్తే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వెళ్ళి ఆయనకి కదా పరిచయాలు చేయాల్సింది. ఏం లేదు, భక్తుల పాదోళ్ళు ఇస్తే ఆయన తగ్గుతుంటాడు. ఏది పాదోళ్ళ? మరి నువ్వు అక్కడ ఇంత ద్వారకాలో ఎవడు ఒక్కడు కూడా భక్తుడు దొరకలేదా నీకు? ఇంత దూరం వచ్చావు. అవన్నీ డిస్కషన్ చేయడానికి టైం లేదు ఇప్పుడు. మీరు ఇస్తారా పాదోళ్ళ? పట్టు అన్నారు. పట్టేట్టు ఆ కుండలో గింటకు దించకుండానే కాళ్ళు అని పైకి లేపి దుమ్ముని చేత్తో పట్టుకుని పట్టు అంట. ఈ చదువుకున్నారో పెట్టారో వీళ్ళకి ఏం తెలుస్తుంది? వీళ్ళందరూ అధపాఠానికి వెళ్ళిపోతారు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకే తెలియట్లేదు అనిపించింది. వేసేట. ఈ లోపల వచ్చి ఏమిటి అన్నట్ట పక్కన ఇంకా గోపికలు. ఇలాట వాళ్ళందరూ ఇచ్చారు. అందరూ ఇచ్చేటప్పటికి ఇంత మూట ఏంటి అది నెత్తిని పెట్టారట. వెళ్ళు అర్జెంటుగా వెళ్ళు మా కృష్ణుడి గారికి ఇవ్వు, అంతకన్నా మనకు కావాల్సినటువంటిది ఏం లేదు. మరి మీకు పాపం రాదా అంటే, మా పాపం వస్తుందా పుణ్యం వస్తుందా మనం ఎవరైనా డిసైడ్ చేయడానికి? కృష్ణుడికి తలనొప్పి తగ్గాలి అంతే కదా. అమ్మ అది భక్తి అంటే. గురువుగా చెప్పినట్టు చేయటం అనేటువంటి దేనికి? దానికోసం. సరే అవన్నీ పట్టుకుని చేయి పట్టు అన్నట్టు పట్టేట. వెన్న ముద్ద పెట్టేట. ఇల్లిటరేట్స్ వీళ్ళందరూ కూడా, వీళ్ళకి తెలీదు ఇక్కడి నుంచి ద్వారకి ఎంత దూరం, వెళ్ళేటప్పటికి ఇది కరిగిపోతుంది కదా చేతి వేడికి. వీళ్ళకి ఫిజిక్స్, ఆ మాత్రం ఫిజిక్స్ కూడా తెలీదు, 2nd క్లాస్ కూడా చదువుకోలేదు అనుకున్నట్టు. ఏడ్చావు, ఇవన్నీ మాకు తెలుసు, మేము కృష్ణుడిని ఎప్పుడు స్మరిస్తూ ఉంటాం, స్మరిస్తూ ఆయన ఎంత దూరం ఉన్నా సరే మేము ఇలా వెళ్తే కరగకుండా అలానే ఉండేది వెన్న. నువ్వు ఆయన ఎప్పటి వరకు స్మరిస్తావో అప్పటి వరకు అది కరగదు అని చెప్పాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఇంకోటి ఆలోచించకుండా కృష్ణుని ఆలోచించడం మొదలుపెట్టాడు. కృష్ణ 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 అంటూ వెళ్ళేట్టు. ఇది ఎక్కడ కరిగిపోతే మళ్ళీ ఇబ్బంది కదా. అది స్మరిస్తున్నంతసేపు కరగలేట. అక్కడికి వెళ్ళేటప్పటికి కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏం ఉద్ధవా మాట్లాడించుకో కృష్ణ కృష్ణ ఏమిడే
ముందు తీసేసుకో అని వెన్న ఇచ్చాట. ఏమైందంటే, ఓహ్ తల ప్రాణం తోక్కొచ్చింది, అక్కడి నుంచి ఇక్కడి వరకు నేను నీ నామం తప్ప ఇంకేదైనా చేస్తే ఇది కరిగిపోతుంది అన్నారు. అంటే గురువు కన్నా విడిగా ఉన్నటువంటి విషయాలు మనకి ఎన్ని ఉంటాయి లైఫ్లో. ఇవన్నీ గురువు గారికి ఎందుకండి, ఆయనకి ఇవన్నీ ఎందుకు? మన పర్సనల్ లైఫ్లో ఆయనకి ఎందుకు? మన పర్సనల్గా జరిగేవన్నీ ఆయనకి ఎందుకు? అంటే మొన్న సమర్పణకి 2 అర్థాలు ఉన్నాయట. SOME సమ్ అర్పణ, SUM సమ్ అర్పణ అని. అంటే కొంత జాగ్రత్త పడి మన కోసం కొంత ఉంచుకొని మిగిలినని గురువుగారు చెప్పడం, సమర్పించేయడం అటువంటి పద్ధతి ఒకటి ఉంది. అంటే మనం కిటికీ తలుపులు ఎంత తీసుకున్నామో అంత సూర్యరశ్మి మనలో పడుతుంటుంది మన ఇంట్లోకి. అన్ని తలుపులు మూసేసుకొని ఏమిటో మా జీవితాల్లోకి వెలుగు లేదు అని చెప్తుంటాం ఒకరితో ఒకరు. అంటే నువ్వు కిటికీలు తెలుసుకోలేదురా నాయన అని అర్థం. గురువు అంటే ఎవడో ఆ కిటికీలు తెచ్చుకో అని చెప్పేటువంటి వాడు అనమాట. వెళ్ళి ఆయన చేతిలో పెట్టేసి అక్కడికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా ఆయన స్నానం చేసేట, గంధం రాసుకున్నట్ట, తిలకం దిద్దుకున్నట్ట, కిరీటం పెట్టుకుని దేదీప్యమానంగా వెలిగిపోతున్నట్ట కృష్ణుడు. ఏమిటా వద్దు అంటే, ఏడ్చినట్టు ఉండి నీ తలనొప్పని నేను వెళ్ళి ఈ బరువంతా మోసుకుని వచ్చాను, నువ్వేంటి హాయిగా ఉన్నావు అంటే, నేనేం చెప్పాను నీకు? భక్తుల పాదదోళి తల మీద పెట్టుకుంటే చాలని ఎవరి తల మీదో చెప్పలేదు కదా. నీకు ఆ భక్తి అంటే ఏంటో తెలియాలని పంపించాను కానీ సన్నాసి, నాకు తలనొప్పి వచ్చి కాదు. ఎవరి వలన తలనొప్పి వచ్చిందో వాళ్ళ నెత్తిని పెట్టమన్నా నేను. అంటే మనం అందరం కూడా భక్తులు అనుకుంటూ ఉంటాం కదా. నా బోటివాడు నేను చేసిందే భక్తి అనుకుంటూ ఉంటాను. మిగిలిన వాళ్ళు ఇంకో రకంగా చేస్తే వాడు ఏడ్చాడు, వాడి భక్తి ఏమిటి, నా భక్తే గొప్పది, నేను చేసేటువంటి సాధనే గొప్పది, నేను చేసేటువంటి సాధనే సరైనటువంటిది. ఇలాంటి అభిప్రాయాలతో మిగిలిన వాళ్ళతో మనకి భేదం ఎలాగో అది చూస్తుండేటువంటి స్థితిలో నుంచి మనం మిగిలిన వాళ్ళు మనం అనేటువంటి భేదాన్ని నశించి వాళ్ళలోనూ మనలోనూ కూడా వెలుగుతున్నటువంటి అంతర్యామి దగ్గరికి మనం నడిపించేటువంటి సాధన మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటిది. ఏమిచ్చారు? ఈ పురాణాల్లో, వేదాల్లో, ఇతిహాసాల్లో, అన్ని చోట్ల కూడా ఏమైతే చెయ్యాలి అని చెప్పారో, వేటి కోసం అయితే ఇన్ని రకాలైనటువంటి కథలు, ఉపాఖ్యానాలు ఇవన్నీ కూడా మనకి అందించారో, దేనికోసం అయితే ఈ మహాకావ్యాలు రాశారో, ఇన్ని రకమైనటువంటి పాత్రలను చిత్రీకరించి ఒక్కొక్క మనసులు ఎలాగుంటుంది, వాళ్ళతో భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంది, వాళ్ళని భగవంతుడు ఏ రకంగా చూశాడు, వాళ్ళు భగవంతుడితో వైరం పెట్టుకునేటువంటి జన్మలు ఎత్తినటువంటి వాళ్ళు భగవంతుడితోనే వైరం పెట్టుకున్నారు కాబట్టి ముక్తిని ఎలా పొందారు. ఒకళ్ళు చెడ్డ విషయాలు చూస్తుంటే ఆ చెడ్డ విషయాలకు అట్రాక్ట్ అయ్యి వీళ్ళలో ఉండేటువంటి చెడు గుణాలు ఎలా రేకెత్తి వీళ్ళు పతనం చెందారు. స్వర్గస్థితి అంటే ఎక్కడో మనం చచ్చిపోయిన తర్వాత పైన ఎక్కడో వచ్చేటువంటిది కాదు. మన జీవితంలోనే హాయిగా మనం బతికేటువంటి క్షణాలన్నీ కూడా స్వర్గం అంటారు. వాళ్ళతో వీళ్ళతో ద్వేషంతోనో దుఃఖంతోనో మిగిలిన బతికేటువంటి క్షణాలన్నీ కూడా నరకప్రాయాలు అంటారు అనమాట మన జీవితాన్ని. అలాగా ఆ హాయిగా ఉండటం నుంచి మనం ఎలా పతనం చెందుతున్నాం అనేటువంటి దానికి ఇచ్చినటువంటి కథలన్నీ కూడా దేన్ని సూచిస్తున్నా, ఏది చేస్తే మనకి ఆ నిరంతరమైనటువంటి ఆనందంలో ఉండేటువంటి స్థితి మనకు కలుగుతుంది అని ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో, అంటే ఎవరికైనా ఏదైనా మంచి పని మనకి తోచింది, మనం చేతనైనది చేసి సమాజానికి సమాజం దగ్గర నుంచి మనం ఏమీ కోరకుండా మనకు కావాల్సినటువంటివి అంటూ ఏమీ లేకుండా మంచి పని చేయటం అనేటువంటి స్వభావంగా మారి చేయటం అనేటువంటి స్థితికి మనం పరిణామం చెందేటట్లుగా ఏది అయితే చేస్తుందో, అంటే నిష్కామ కర్మయోగం ఎక్కడుందండి అది అంటే మన చుట్టుపక్కల అన్ని చోట్ల ఎక్కడ ఎందెందు వెతకి చూసినా అందందే కలదు అన్నాడు ప్రహ్లాదుడు. అంటే వృక్షాలు మనకి ఎందుకు ప్రాణవాయువుని ఇస్తున్నాయి అంటే దానికేం కారణం లేదు. ఎందుకు మనకి సహాయం చేస్తున్నాయి దానికేం కారణం లేదు. సూర్యుడు ఎందుకని రోజు ఉదయిస్తున్నాడు, మన దైనందిన జీవితంలో మనకి వెలుగు నింపుతున్నాడు, ఇంతమందిలో ప్రాణశక్తిని ఇస్తున్నాడు, ఇన్ని రకాలైనటువంటి వ్యవహారాలు చేసుకునేటువంటి మనస్సుని, చిత్తంని, బుద్ధిని మనలో ప్రచోదనం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే దానికేం కారణం ఉండదు. ఎందుకని మాస్టర్ గారు ఈకే గారు మన మధ్యలోకి అవతరించి
అంత దురూహ్యమైనటువంటి విషయాలన్నీ కూడా చక్కగా అరటిపండు మనం ఒలుచుకొని తిన్నట్టుగా చాలా సామాన్యంగా కూడా మనకి అందించడానికి అవతరించి ఆయనకి ఏంటి అవసరం వచ్చి మనతో పాటు సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ మన మధ్యలో తిరిగి హాయిగా మనందరికీ కూడా చేకూర్చడానికి ఏంటి ఆయనకు వచ్చినటువంటిది ఏమిటి? ఏమీ లేనటువంటి స్థితి. దానికి మనం ఏం చేయాలి అంటే నిష్కామ కర్మయోగం ఒకటే నాయన మార్గం. త్యాగైన ఏకైనా అమృతత్వ మనస్సు అంటే మనకి కష్టం కలుగుతుందా సుఖం కలుగుతుందా అన్న దాన్ని దగ్గర నుంచి మనం దాన్ని వదిలి మాస్టర్గా చెప్పినటువంటి పనిని చేయటం అనేటువంటి జీవితంలో పెట్టుకోవటం. మనకి అలవాటు అవ్వడం కోసం ఆయన ఏమిచ్చారు? ఈ రకమైనటువంటి గురు పూజ కార్యక్రమాలను ఇచ్చారు. గురు పూజల్లో మగ పెళ్లి వాళ్ళు ఆడపెళ్లి వాళ్ళు అనేటువంటివి 2 ఉంటాయట. మగ పెళ్లి వాళ్ళు అంటే అప్పుడే మనం గురు పూజలకు మొదలు పెడతాం. ఏంటంటే మనకి ఇచ్చినటువంటి రూములు బాగోలేదనో, రూములో టాయిలెట్లు బాగోలేదనో, లేకపోతే ఆహారంలో మనం తినేటటువంటిగా రుచికరంగా లేవనో, ఈ రకంగా ఉండేటువంటి వాటిల్లో తప్పులని ఎంచుకుని చూసేటువంటి విధానం అయినటువంటి వాళ్ళు కొంతమంది వస్తారట. ఎప్పుడు కూడా ఉంటారట వీళ్ళిద్దరు. అదే ఆడపెళ్లి వాళ్ళంటే ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి మనం ఏం చేయగలం, ఏమండి మాకు ఏదైనా పని చెప్పండి చేస్తాం అని వాళ్ళను అర్పించుకోవడం. ఆ రకమైనటువంటి ట్రైనింగ్ కోసం అందరూ ఒక 10 మంది కలిసి 10 పనులని పంచుకొని ఒకే ప్రయోజనం కోసం చేయటం అనేటువంటి. అంటే సృష్టిలో ఇంతమంది దేవతలు మన ఒక యూనిట్ శరీరంగానో మన మనస్సుగానో బుద్ధిగానో ఇంతమందిగానో దయార్ద్ర హృదయంతో మనం ఇలాగా మనం మాట్లాడుకోవడానికి వినడానికి కావాల్సినటువంటి విధంగా వాళ్ళందరూ కూడా దోహదం చేస్తుంటే మనం మాట్లాడుతూ వింటూ నేనే చేస్తున్నాం అనేటువంటి భావనలో ఉన్నాం. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర భావనకి రావడం అనేటువంటిది ఈ మార్గంలోకి తప్ప ఇంకోటి దొరకదు. దానికోసం ఇచ్చినటువంటి ఒక ఫార్ములా. అలానే డిస్పెన్సరీలో వాళ్ళందరికీ మనం మందులు ఎందుకు ఇస్తున్నాం? మన డిస్పెన్సరీలోనే ఎందుకు తగ్గుతున్నాయి అంటే ఏం లేదు, ఆయన పటం పెట్టుకుని ఆయనకి నమస్కారం చేసి మనం MP 6X ఇచ్చినా KP 6X ఇచ్చినా బ్రహ్మాండమైనటువంటి ఎక్కడా తగ్గనటువంటి రోగాలు కూడా మన డిస్పెన్సరీలోకి వచ్చి తగ్గుతున్నాయి. అంటే మనం ఏదో సాధించి వేధించి రీసెర్చ్ చేసి మనం ప్రయోగం చేస్తున్నాం. అవన్నీ కూడా మన ట్రైనింగ్ కోసం, అంటే ఇంకా బెటర్గా సర్వీస్ చేయడం కోసం మనం ఇవన్నీ కూడా ఉపయోగించుకున్న అప్పుడు దానికి అర్థం ఉంటుంది. అది కాకుండా మిగిలిన వాళ్ళకన్నా ప్రత్యేకంగా మనం సర్వీస్ చేయగలుగుతామని గుర్తున్నటువంటి వాడికి పతనం జరుగుతుంది అనమాట. వీటన్నిటినీ ఈ రకమైనటువంటివన్నీ క్షాళనం చెంది మనందరూ కూడా మనస్సులు బుద్ధులు ప్యూరిఫై అయ్యి అవన్నీ కూడా గురువుని ఉన్ముఖంగా ఆయన చెప్పినటువంటి ఇచ్చినటువంటి మార్గంలో మనం నడుపుకోవడానికి మన బుద్ధులందరినీ అన్నిటినీ కూడా గాయత్రి స్వరూపుడైనటువంటి మాస్టర్ గారు ప్రచోదనం చేయుదురుగాక.